ఎపిసోడ్ 6 స్టార్ట్ అవ్వడంతోనే ఈచెన్ ఫ్రెండ్స్ ఇద్దరు ఈచెన్ ఇంటికి వ్యాలంటైన్స్ డేకి వస్తారు. అప్పుడు ఈచెన్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా వాళ్ళని అక్కడనే ఆపుతాడు. కానీ తన ఫ్రెండ్ మాత్రం ఏంటి లోపల నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈచెన్ డోర్కి అడ్డుగా నిలబడతాడు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ కూడా వచ్చి ఏమవుతుంది అని అంటాడు. అది వాళ్ళ బాసే అయ్యేసరికి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. వాళ్ళిద్దరికి ఇంకేమనాలో అర్థం కాక ఈచెన్ మొహం అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఈచెన్ మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి, మేమిద్దరం ఓల్డ్ క్లాస్మేట్స్ కదా, లూఫాంగ్ ఇంట్లో లాక్ పనిచేయట్లేదు, అందుకే లూఫాంగ్ ఇక్కడికి వచ్చాడు అని అంటాడు. దానికి వీళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. తర్వాత ఈచెన్ ఫుడ్ వండుతూ ఉంటే లూఫాంగ్ వీళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా జాచెన్ ఫ్రెండ్ వెళ్ళి ఫుడ్ ప్రిపరేషన్కి హెల్ప్ చేద్దామని వెళ్తుంది. అప్పుడే జాచెన్ మీద హాట్ వాటర్ పడుతుంది. అప్పుడు లూఫాంగ్ వెంటనే వచ్చి ఈచెన్ని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్తాడు. అప్పుడు ఈచెన్ ఎందుకు అలా చేసావు, వాళ్ళంతా ఏమనుకుంటారు అని అంటాడు. లూఫాంగ్ మాత్రం నేను అవన్నీ పట్టించుకోను, నాకు నువ్వే ముఖ్యమని అంటాడు. తర్వాత ఈచెన్కి కాలిన చోట చల్ల వాటర్ పెట్టి ఆయింట్మెంట్ పెడతాడు. వాళ్ళు కిందికి డిన్నర్కి వచ్చినప్పుడు అలానే ఆక్వర్డ్గా కూర్చొని ఉంటారు. అప్పుడు లూఫాంగ్ వెంటనే మీ మధ్య నాకు ఏది దాచిపెట్టాలని లేదు, నేను ఈచెన్ మేము 18 years ఉన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాము, తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నామని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మేము ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశామనేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొక రోజు లూఫాంగ్ జాచెన్ ఇద్దరు వాళ్ళ తమ్ముడిని కలవడానికి వెళ్తారు. ఈచెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఒక కొత్త బ్యాండ్ని స్టార్ట్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు జాచెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలానే లూఫాంగ్ క్విన్లాంగ్ కూడా మాట్లాడుకుంటారు. తర్వాత నైట్ అవడంతో అందరూ పడుకునే టైంకి ఈచెన్ జాచెన్ని అన్నయ్య రోజు నాతో పడుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ లూఫాంగ్ మాత్రం జెలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా లూఫాంగ్ ఈచెన్తో నువ్వేమన్నా చిన్న పిల్లవాడిమా మీ అన్నయ్యతో పడుకోవడానికి అనేసి అంటాడు. అప్పుడు ఈచెన్ మొండికేస్తూ జాచెన్ని అక్కడ నుంచి గుంజుకొని వెళ్తాడు. ఇంకా వాళ్ళు పడుకునేటప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు జాచెన్ నువ్వు క్విన్లాంగ్ని ఎక్కువగా టీస్ చేయకు అని చెప్తాడు. అప్పుడు ఈచెన్ నేనేమీ టీస్ చేయను, క్విన్లాంగ్ నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు అని అంటాడు. వాళ్ళు ఆ నెక్స్ట్ డే అంతా డబుల్ డేట్కి వెళ్తారు. అక్కడ మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ఎవరితో ఎక్కువగా ప్రేమగా ఉంటున్నారు అనేసి పోటీ పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు అలా బాగా ఎంజాయ్ చేశాక వాళ్ళు వెళ్ళిపోయే రోజు వస్తుంది. జాచెన్ ఈచెన్ ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు క్విన్లాంగ్ ఈచెన్ని ఎత్తుకొని అక్కడి నుంచి గుంజుకెళ్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఈచెన్ క్విన్లాంగ్ని కలవడానికి అతని బార్కి వెళ్తాడు. అప్పుడు క్విన్లాంగ్ వేరే అమ్మాయితో కనిపిస్తాడు. ఈచెన్ చాలా బాధగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజు రాత్రి ఇంటికి వచ్చినప్పుడు క్విన్లాంగ్ ఈచెన్ని ఎందుకింత లేట్గా వచ్చావని అంటాడు. అప్పుడు ఈచెన్ దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వడు. తర్వాత ఫుడ్ తిను అని క్విన్లాంగ్ ఫుడ్ పెడితే ఈచెన్కి చాలా కోపం వచ్చి అతన్ని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలానే మనం బ్రేకప్ కూడా చేసుకుందామని చెప్తాడు. అప్పుడు క్విన్లాంగ్కి ఈచెన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అస్సలు అర్థం కాదు. తర్వాత జాచెన్ వచ్చేసి లూఫాంగ్తో నా బ్రదర్ది బ్యాండ్ ఓపెనింగ్ సెరమనీ ఉంది, మనం దానికి వెళ్దామని అంటాడు. అప్పుడు లూఫాంగ్ నీ బ్రదర్ దానికి నేనెందుకు వస్తానని అంటాడు. ఇంకా జాచెన్ లూఫాంగ్ని ఎలానో అలా ఒప్పిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ జాచెన్ ఇంటికి వెళ్తారు. అప్పుడు లూఫాంగ్ ఎక్కడా అని అడిగితే లూఫాంగ్ నాకు తెలీదు అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరికి ఏదో గొడవైందని వీళ్ళకి అర్థమవుతుంది. తర్వాత వాళ్ళంతా సరేలే అని డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఒకరోజు జాచెన్ కాలేజ్ ఫ్రెండ్స్ అందరిది రియూనియన్ అవుతుందనేసి అక్కడికి లూఫాంగ్ జాచెన్ అటెండ్ అవుతారు. అక్కడికి జోలాన్ కూడా వస్తుంది. తను జాచెన్ యొక్క కాలేజ్ ఫ్రెండ్. జాచెన్ అప్పుడు జోలాన్ని లూఫాంగ్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. లూఫాంగ్ మాత్రం తనని కొంచెం కోపంగా చూస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం టెన్షన్ లాగా ఉంటుంది. ఎందుకంటే జాచెన్ తనతో చాలా క్లోజ్గా కనిపిస్తాడు. తర్వాత పార్టీ అయిపోయాక అందరూ వెళ్ళిపోయే ముందు జోలాన్ వచ్చేసి జాచెన్తో నిన్ను నా కాలేజ్ డేస్ నుంచే లవ్ చేశాను, నీకు ఎప్పటికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి రా అని చెప్తుంది. దానికి జాచెన్కి ఏమనాలో అర్థం కాదు. అప్పుడే అక్కడికి లూఫాంగ్ వచ్చేసాడని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లూఫాంగ్ తను ఏం మాట్లాడింది అని అడిగితే జాచెన్ మాత్రం ఏం లేదు అని అంటాడు. దాని తర్వాత లూఫాంగ్ జాచెన్ ఇద్దరు
ఈచెన్ యొక్క బ్యాండ్ పార్టీకి వెళ్తారు. అప్పుడు అక్కడికి క్విన్లాంగ్ కూడా ఫ్లవర్స్ పట్టుకొని వస్తాడు. జాచెన్ ఏం కాదు, నువ్వు సారీ చెప్పు, అప్పుడు ఈచెన్ ఒప్పుకుంటాడు. మీరు ఇద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ ని దూరం చేసుకోండి అని చెప్తాడు. అప్పుడు క్విన్లాంగ్ కూడా దానికి సరే అని అంటాడు. తర్వాత ఈచెన్ అతని బ్యాండ్ లో ఉన్న ఒక సాంగ్ నంతా పాడతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా అప్రిషియేట్ చేస్తారు. అక్కడ ఈచెన్ క్విన్లాంగ్ ని చూసి కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ క్విన్లాంగ్ మాత్రం ఈచెన్ వెనకాల పరిగెత్తుతాడు. అప్పుడు జాచెన్ కూడా వాళ్ళిద్దరి వెనకాల వెళ్దాం అన్నప్పుడు లూఫాంగ్ ఆపేసి ఏం కాదు, వాళ్ళిద్దరే సార్ట్అవుట్ చేసుకుంటాడు అని చెప్తారు. అప్పుడు జాచెన్ ఇంకా ఆగిపోతాడు. ఈచెన్ దగ్గరికి రావడంతోనే ఈచెన్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, మనం బ్రేకప్ చేసుకున్నాం కదా ఇంకేంటి అని అంటాడు. అప్పుడు క్విన్లాంగ్ నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావో నాకు తెలుసు, ఆ రోజు నన్ను ఆ అమ్మాయితో చూసావు కదా, నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏమీ లేదు, నేను ఎప్పుడైనా నీకే లాయల్గా ఉంటానని చెప్తాడు. కానీ దానికి ఈచెన్ అస్సలు నమ్మడు. అయినా కానీ క్విన్లాంగ్ అతనికి చాలా నచ్చ చెప్తాడు. అలానే నువ్వే నా లైఫ్లో ఓన్లీ లవ్ అని చెప్తాడు. అప్పుడు దానికి ఈచెన్ ఒప్పుకుంటాడు. ఇంకా ఆ రోజే రాత్రి వాళ్ళ అమ్మకి క్విన్లాంగ్ కాల్ చేసి నాకు ఇంకా ఏ అమ్మాయిని డేట్ కోసం పంపించకు, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నానని కట్ చేసేస్తాడు. ఆ తర్వాత లూఫాంగ్ వాళ్ళ అక్క అతన్ని కలవడానికి అతని ఆఫీస్కి వస్తుంది. వచ్చి నీకు మన ఇన్హెరిటెన్స్ డబ్బంతా కావాలి అంటే నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నువ్వు జాచెన్తో ఉండొద్దని చెప్తుంది. అప్పుడు లూఫాంగ్ దానికి ఒప్పుకోకుండా నాకేమీ అవసరం లేదని చెప్తాడు. ఇంకా వాళ్ళ అక్క అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చేసాక లూఫాంగ్కి జాచెన్తో ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే జాచెన్ ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు లూఫాంగ్ మా డాడీ నా కోసం ఒక విల్లును వదిలిపెట్టాడు అని చెప్తాడు. ఇక్కడతో సీన్ కట్ అయిపోతుంది. నేను యాక్చువల్లీ ఎపిసోడ్ 6 and 7ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు ఎపిసోడ్ 6ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారని అలా చేశాను. మీకు ఏది నచ్చిందో చెప్పండి. అలానే దీన్ని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా ఇది మీ బిఎల్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలానే మీకు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఎలాంటి సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.